హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి నా యొక్క స్వయానికి కూడా అంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి లక్ష్మి మేడం మ్యాజిక్ బుక్ ద్వారా ఆ జ్ఞానాన్ని మనకు షేర్ చేయడానికి స్వాధ్యాయ యోగాలోకి సాదరంగా వెల్కమ్ చేసుకున్నాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్త మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి వన్నెస్ వెజిటేరియనిజం వ్యవస్థాపకురాలు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నేను చదవబోయే బుక్ ద సీక్రెట్, రోండా బైన్ గారిది. ఆ రచయిత్రి వివరిస్తున్నారు ద సీక్రెట్ బుక్ ని. మనం మ్యాజిక్ అభ్యాసం 17th లో ఉన్నాం మాస్టర్స్. మ్యాజిక్ చెక్. మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. మేడం నా వాయిస్ ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ మేడం. మీరెందుకు కృతజ్ఞతాబద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రానండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. మీ మ్యాజిక్ చెక్ ని మీ పేరుతోనూ ఈనాటి తేదీతోనూ మీకు కావాలని కోరుకుంటున్న డబ్బు ఎంతో దానితో భర్తీ చేయండి. ఆ చెక్ ని మీ చేతిలో పట్టుకొని ఆ డబ్బుతో మీరు కోరుకున్న వస్తువుని కొనుక్కుంటున్నట్లు భావించండి. అది కొనుక్కున్నప్పుడు ఎంత సంతోషము, కృతజ్ఞత వెలిబుచ్చగలరో ఇప్పుడు అంతా వెలిబుచ్చండి. ఆ చెక్ ని మీతో ఉంచుకొని మీరు ఎక్కువ సార్లు దాన్ని చూడగలిగే ప్రదేశంలో ఉంచండి. కనీసం 2 సార్లు అంతకన్నా ఎక్కువ సార్లు దాన్ని చేతిలోకి తీసుకొని మీరు కోరుకున్న విధంగా డబ్బు ఖర్చు పెడుతున్నట్లు ఊహించుకోండి. నిజంగా అట్లా ఖర్చు పెట్టి అనుకున్న పని చేసినట్లే అనుకొని అంత సంతోషము, కృతజ్ఞత వెలిబుచ్చండి. ఈ రోజు తర్వాత ఆ చెక్ ని, ఇది 5వ పాయింట్, మీరు రోజు తరచూ చూసే ఒక ముఖ్యమైన ప్రదేశంలో పెట్టండి. దాని మీద మీరు వేసిన డబ్బు నిజంగా మీకు అందిన తర్వాత లేదా మీరు కోరుకున్న వస్తువు కొనుక్కున్న తర్వాత ఆ చెక్కు తీసేసి మరొక అవసరానికి మీరు కోరుకున్న డబ్బు సంఖ్యతో మరో చెక్కు తయారు చేసి అక్కడ పెట్టండి. ఈ అభ్యాసాన్ని మీరు కోరుకున్నంత కాలం కొనసాగించండి. అంటే 5వ పాయింట్ మళ్ళొకసారి చెప్తాను మాస్టర్స్. ఈ రోజు తర్వాత ఆ చెక్కుని మీరు రోజు తరచూ చూసే ముఖ్యమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. మన ఎదురుగా పెట్టుకొని దాని మీద మీరు వేసిన డబ్బు నిజంగా మీకు అందిన తర్వాత లేదా కోరుకున్న వస్తువు కొనుక్కున్న తర్వాత కూడా ఆ చెక్కు తీసేసి మరొక అవసరానికి మీరు కోరుకున్న డబ్బు సంఖ్యతో మరో చెక్కు తయారు చేసి అక్కడ పెట్టండి. ఈ అభ్యాసాన్ని మీరు కోరుకున్నంత కాలం కొనసాగించండి. ఈ రోజు మీరు 6వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఈ మ్యాజిక్ శీలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. 18వ రోజు చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితా. మన వివేకానికి పదును పెట్టడానికి ఎదురు చూసే అద్భుత విషయాలు ఈ ప్రపంచం నిండా ఎన్నో ఉన్నాయి. ఈడెన్ ఫిల్ ఫోర్డ్స్ 1862 to 1960 కవి, నవల రచయిత. నిజంగా ఆలోచిస్తే కృతజ్ఞతే మీ అత్యుత్తమ నేస్తం. అది ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది.
అది మిమ్మల్ని ఎప్పుడు దగా చేయదు. దాని మీద మీరెంత ఆధారపడితే అది మీకు అంత మేలు చేసి మీ జీవితాన్ని సంపద్వంతం చేస్తుంది. ఈ రోజు మనం చేయబోయే మ్యాజిక్ అభ్యాసం మనము కృతజ్ఞత మీద ఎంతగా ఆధారపడాలో, అట్లా దాని మీద భరోసా పెట్టినప్పుడు అది మీ జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుందో తెలియజేస్తుంది. మన జీవితంలో నిత్యం ఏవో సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఆ సమస్యల్ని పరిష్కరించుకోలేనప్పుడు మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం కూడా. ఉదాహరణకి మనం చేయవలసిన పనులు ఎక్కువగా ఉండి అందుకు తగ్గ సమయం లేకపోవచ్చు. రోజుకి 24 గంటలే ఉన్నందుకు కూడా మీకు బాధగా ఉంటుంది. అప్పుడు లేకపోతే పని భారంతో మీరు సతమతమవుతూ కూడా ఉండొచ్చు. కాస్త తీరిక సమయం కావాలని అనిపించవచ్చు. అది దొరికే మార్గమే కనిపించకపోవచ్చు. మీరు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండేవారైతే వాళ్ళతో వేసారిపోతూ ఉన్నప్పుడు కాసేపు మీరు విరామం ఇచ్చేవారెవరూ లేకపోతే, లేదా వెంటనే పరిష్కరించవలసిన సమస్యతో మీరు సతమతమవుతూ ఉండి అందుకు తగిన సమయం దొరక్క ఏం చేయాలో తోచకుండా ఉంటేనో, లేదా ఏదో ఒక వస్తువు కనపడకుండా పోయి దాన్ని దొరికించుకోలేకపోతే, అలాగే ఒక మంచి పెంపుడు జంతువునో లేదా బేబీ సిట్టింగ్ నో, మంచి దంత వైద్యున్నో లేకపోతే హెయిర్ డ్రెస్సర్ నో కుదుర్చుకోలేకపోతే, ఇట్లాంటి ఎంత కష్టపడినా మీరు అనుకున్నది సాధించలేకపోతేనో, లేదా ఎవరైనా సహాయం అడిగినప్పుడు అది చెయ్యలేకపోతే మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది, అన్ఈజీగా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఎవరితోనైనా వివాదంలో ఇరుక్కొని దాన్ని పరిష్కరించుకోలేకపోగా పరిస్థితి మరింత దిగజారినప్పుడు ఇటువంటి మనం ఎదుర్కొనే సమస్యలు, ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ జాబితా మీకు రోజువారీ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి బాగా ఉపయోగపడుతుంది. మీరేదో ఒకటి చేయవలసిన అవసరం ఉండి ఆ పని చేయలేకపోయినప్పుడు ఇలా చెయ్యండి. ఫలితాలు మీకే ఆశ్చర్యజనకంగా ఉంటాయి. మీరు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తికి ఆకర్షణ సూత్రాన్ని జోడిస్తే మీకోసం పరిస్థితులు, మనుషులు కూడా మీకు అనుకూలంగా మారిపోతారు. ఇది ఎట్లా జరుగుతుందో మీకు తెలీదు. అది మీకోసం అలా జరిగిపోతుంది అంతే. అది తెలుసుకునే అవసరం కూడా మీకు లేదు. మీ కర్తవ్యం వల్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండడమే. మీకేం జరగాలని ఆశిస్తారో అదే జరిగిపోయినట్లు భావించుకొని ముందుగానే కృతజ్ఞత చెప్పడం మీరు చేయవలసిన పని. తర్వాత మ్యాజిక్ దానంతట అదే జరిగిపోతుంది. ఈ రోజు మీరు చేయవలసిన అభ్యాసం ఏమిటంటే, మీరేం చేయాలనుకుంటున్నారో లేదా మీరు తప్పకుండా చేసి తీరవలసిన పనుల జాబితా రాసి పెట్టుకోండి. దానికి చేయవలసిన పనుల జాబితా మ్యాజిక్ జాబితా అని శీర్షిక పెట్టండి. అందులో మీరు చేయాలనుకుని సమయం లేక చెయ్యలేకపోయిన పనులు రాయండి. చేయవద్దనుకున్న పనులు కూడా రాయండి. అంటే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. రోజువారీ స్వల్ప విషయాల గురించి దగ్గర నుంచి జీవిత సమస్యల వరకు కూడా అన్ని రాయండి. మీరు తీర్మానించుకుని తప్పకుండా చేయాలనుకున్న ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. జాబితా రాయడం పూర్తయినాక అందులో నుంచి ఈ రోజు చేయవలసిన 3 పనులను ఎంచుకోండి. వీటిలో ఒక్కొక్కటి మీకోసం మ్యాజికల్ గా జరిగిపోయినట్టు ఊహించుకోండి. మీ పరిస్థితులు, మీ తోటి వ్యక్తులు అందరూ కూడా మీకు అనుకూలంగా తిరిగిపోయినట్లు, ఆ పని జరిగిపోయినట్లు ఊహించుకోండి. అన్ని సమస్యలు పరిష్కరింపబడి అవి సజాయిగా జరిగిపోయినట్లు భావించండి. అట్లా జరిగినందుకు మీరు ఘనమైన కృతజ్ఞత చెప్పండి. ఈ 3 పనులకు ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా 1 నిమిషం చొప్పున వివరంగా హృదయపూర్వక కృతజ్ఞత చెప్పండి. మరొకసారి జాబితాలోని తక్కిన వాటిని కూడా ఇలాగే చేయవచ్చు. అయితే ఈ మ్యాజిక్ జాబితాలో మీ పనులు చేర్చడంలోనే ఒక శక్తి ఉంది. ఆకర్షణ సూత్రం ప్రకారమే ఈ ఒకే రకం గుణాలు ఆకర్షించుకుంటాయని మీకు గుర్తే కదా. దాని అర్థం ఏమిటంటే, మీ సమస్యలకు పరిష్కారాలు లభించినట్లే ఊహించుకొని మీరు కృతజ్ఞత చెప్పినప్పుడు ఆ పరిష్కారాలు సాధనకు అవసరమైన పరిస్థితులను
మీరు మీ వైపు ఆకర్షించుకుంటున్నారన్నమాట. సమస్యలపై మీ దృష్టి కేంద్రీకరించడం మరిన్ని సమస్యలను ఆకర్షించడం అన్నమాట. మీరు పరిష్కారాల పట్ల ఒక అయస్కాంతం కావాలి, కానీ సమస్యల పట్ల కాదు. పరిష్కారం దొరికినట్లే అనుకుని దానికి కృతజ్ఞత చెప్పడం అనే చర్య నిజమైన పరిష్కారాన్ని ఆకర్షించి తెచ్చిపెడుతుంది. ఈ మ్యాజిక్ అభ్యాసం ఎంత శక్తివంతమైందో చెప్పేందుకు ఉదాహరణగా నా కూతురికి సంబంధించిన ఒక సంఘటన చెబుతాను. ఆమె తను పోగొట్టుకున్న పర్సును తిరిగి తన వైపు ఎలా ఆకర్షించుకున్నదో చూడండి. ఒక రోజు రాత్రి బయటకు వెళ్ళొచ్చిన మా అమ్మాయి మర్నాడు ఉదయం తన పర్సు పోగొట్టుకున్నట్లు గుర్తించింది. అది ఎక్కడ మర్చిపోయిందో, ఎట్లా పోయిందో, ఎవరైనా తస్కరించారో కూడా తెలీదు. ఆ రాత్రి తన భోజనానికి వెళ్ళిన రెస్టారెంట్ కి ఫోన్ చేసింది. తన ఇంటికి ఎక్కి వచ్చిన టాక్సీ కంపెనీకి ఫోన్ చేసింది. పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఇరుగు పొరుగు వాళ్ళని కూడా అడిగింది. వీధిలో వెతికింది, ఏదీ ఫలించలేదు. తన పర్సులో చాలా విలువైన వస్తువులే ఉన్నాయి. అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, కొంత డబ్బు మొదలైనవి ఉన్నాయి. అయితే అందులో మా అమ్మాయి కాంటాక్ట్ నంబర్ కానీ అడ్రస్ కానీ లేదు. ఎందుకంటే ఆ మధ్యన తను విదేశాలకు వెళ్ళి వచ్చింది. అంతేకాక టెలిఫోన్ డైరెక్టరీలో తన ఇంటి పేరుతో ఏ ఫోను లేదు. ఇక ఆశ వదులుకున్నట్టే మరి. అయితే ఇన్ని అడ్డంకులున్నా పర్సు దొరికే పరిస్థితి లేదనుకున్నా మా అమ్మాయి కాసేపు నింపాదిగా కళ్ళు మూసుకొని కూర్చొని తన మనసులో తన పర్సు రూపాన్ని చూసింది. చాలాసేపు తన చేతిలో ఆ పర్సు పట్టుకున్న చిత్రాన్ని కళ్ళకు కట్టించుకుంది. అంతేకాదు పర్సు తెరిచి అందులో ఉండే వస్తువులన్నింటినీ చూసుకుంది. అది ఊహించుకుంది. అప్పుడు తన పర్సు అందులో ఉండే వస్తువులన్నింటితో సహా దొరికినందుకు భారీగా ఘనంగా కృతజ్ఞత చెప్పుకుంది. ఆ రోజంతా కూడా పర్సు గుర్తొచ్చినప్పుడల్లా అది తన చేతిలో ఉన్నట్టు భావించింది. అది చేతిలో ఉన్నప్పుడు ఎంత ఆనందం పొందిందో అంత ఆనందము కృతజ్ఞత కనపరిచింది. అట్లా రోజంతా చాలా సార్లు తన పర్సు అందులోని విలువైన వస్తువులన్నింటినీ తన చేతిలో పట్టుకున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ ఉంది. ఆ రాత్రి మా అమ్మాయికి మాకు 100 మైళ్ళ దూరంలో ఉంటున్న ఒక రైతు వద్ద నుండి ఫోన్ వచ్చింది. తనకు ఆ పర్సు దొరికిందని చెప్పాడు ఆయన. తమాషా ఏమిటంటే ఆ రోజు ఇంకా బాగా తెల్లవారక ముందే ఆయనకు ఈ పర్సు మా అమ్మాయి ఇంటి ముందే కనబడిందంట. వామ్మో! వెంటనే మా అమ్మాయి వివరాల కోసం పర్సులో ఉన్న కాగితాలన్నీ చూశాడంట. పర్సు స్వంతదారుని కనుక్కోవడం కోసం ఆయన చాలా ఫోన్లు చేశాడంట. ఫలితం కనపడకపోవడంతో విసుగు పుట్టి పర్సు తీసుకొని తన పొలంలోకి వెళ్ళిపోయాడట. అయితే తన పొలంలో నడుస్తూ ఉన్న పర్సు విషయమే ఆయన్ని బాధించింది. ఆ పర్సు ఆయన్ని సుఖంగా ఉండనివ్వలేదు. ఆఖరి ప్రయత్నంగా ఒక ఫోన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒకసారి పర్సుని క్షుణ్ణంగా పరిశీలిద్దాం అనుకున్నాడు. అందులో ఒక చిన్న కాగితం మీద ఒక అతని పేరు రాసి ఉంది. ఆ పేరును మా అమ్మాయి ఇంటి పేరును కలుపుతూ టెలిఫోన్ డైరెక్టరీ వెతికాడు. ఆ రెండు కలిపిన పేరు ఒకటి దొరికింది. ఆ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఇల్లు మా అమ్మాయి తండ్రిది. ఇప్పటి వరకు ఆయనకు ఆ నంబర్ ఎట్లా దొరికిందో మాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే అది డైరెక్టరీలో నమోదైన నంబర్ కాదు. ఇది జరిగిన తర్వాత చాలా సార్లు మేము ఆ నంబర్ కోసం డైరెక్టరీ ఎంక్వైరీ అడిగాం. ప్రతిసారి ఒకే సమాధానం వచ్చింది, సారీ ఈ పేరుతో ఏ నంబరు లేదు అని. ఒక 100 మైళ్ళ దూరాన్ని నుంచి అసంభవం అనుకున్న పరిస్థితుల్లో మా అమ్మాయి పర్సు చెక్కు చెదరకుండా అమ్మాయికి వచ్చి చేరింది. తన పర్సు తనకు చేరడంతో మా అమ్మాయి తన పాత్రను చక్కగా నిర్వహించింది. కృతజ్ఞతా భావంతోనే తన పర్సు తనకు దక్కించుకోగలిగింది అనుకున్నట్టే కృతజ్ఞత అనే మ్యాజిక్ తన విధిని నిర్వహించింది. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ అందరినీ కదిలించింది, అన్ని పరిస్థితులను కదిలించింది, సంఘటనలను కదిలించింది. చివరగా మా అమ్మాయి పర్సు మా అమ్మాయి దగ్గరికి వచ్చింది. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే అది మీ అంతటా మీరే కనుక్కోవాలి. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మీరే నేర్చుకోవాలి. మ్యాజిక్ అభ్యాసం 18 చేయవలసింది. ఇప్పటిదాకా చేసింది మ్యాజిక్ అభ్యాసం 18. దాన్ని ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలంటే చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితా. 1వ పాయింట్,
మీ అదృష్టాలను గుర్తు చేసుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. రెండో పాయింట్, మీరు చేయవలసిన పనులవో పరిష్కరించవలసిన సమస్యలవో ముఖ్యమైన వాటిని ఒక జాబితాగా వ్రాయండి. దానికి చేయవలసిన పనుల మ్యాజిక్ జాబితాని శీర్షిక పెట్టండి. మూడో పాయింట్, అందులో మరీ ముఖ్యమైన 3ంటిని ఎంచుకోండి. ఆ 3ంటిలో ఒక్కొక్కటి తీసుకొని అవి అయిపోయినట్లే భావించండి. అంటే ఆ పనులు పూర్తయిపోయినట్లే ఊహించండి. 4వ పాయింట్, ప్రతి పని మీద కనీసం 1 నిమిషం కేంద్రీకరించండి. ఆ పని పూర్తయిందని నమ్మి అందుకు భారీగా కృతజ్ఞత తెలియజేయండి. 5వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శిలని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన ఈ అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, 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 బిన్ను థ్యాంక్ యూ, రాజా రాణి థ్యాంక్ యూ. మిన్ను బన్ను మేడం, బిన్ను బన్నుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రాజీ రాణికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈటింగ్ చేస్తున్నా రాజీ రాణి. మీటింగ్ వినండి మేడం, నాది వినండి. రాజా రాణి మేడం, మీరు రాజీ రాణి ఈటింగ్ చేస్తున్నారు. ఈటింగ్ వావ్, ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. 19వ రోజు మ్యాజిక్ అడుగులు. నా శారీరక మానసిక జీవితం కూడా ఇప్పుడు జీవించి ఉన్నవారు గతించిన వారు అయిన చాలా మంది చెప్పండి మేడం. మేడం, ఇది ఫోన్ వస్తే నేను సైలెంట్ లో పెట్టలేదు, చూసిన. నా శారీరక మానసిక జీవితం అంతా కూడా ఇప్పుడు జీవించి ఉన్నవారు గతించిన వారు అయిన చాలా మంది శ్రమ మీద ఆధారపడి ఉంటుందని రోజుకి 100 సార్లైనా నేను గుర్తు చేసుకుంటాను. వారి నుంచి పొందిన దానికి ఇంకా పొందుతున్న దానికి సమానంగా వారికి నేను కూడా ఇవ్వడానికి శ్రమ పడతాను. వారి రుణం తీర్చుకోవడానికి శ్రమిస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 to 1955 నోబెల్ పురస్కార విజేత భౌతిక శాస్త్రవేత్త. చూడండి ఎంత బాగుంది మేడం ఇది. తన శాస్త్రీయ విజ్ఞానంతో సమానమైన బహుమతి ఐన్స్టీన్ పలికిన ఈ మాటలే మనకి విజయానికి కారణమైన మ్యాజిక్ రహస్యాన్ని మనకిలా అందజేశాడు ఆయన. కృతజ్ఞత, ప్రతిరోజు మనం మనసారా చెప్పవలసిన కృతజ్ఞత. ఈ రోజు మనం చేయబోయే మ్యాజిక్ అభ్యాసానికి స్ఫూర్తి ఐన్స్టీన్. మనము ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచి విజయాన్ని సొంతం చేసుకుందాం. ఈ రోజు మనం ఐన్స్టీన్ లాగా ఒక 100 సార్లు థ్యాంక్ యూ చెప్తాం. ఎట్లా అంటే మనము ఒక 100 మ్యాజిక్ అడుగులు వేసి అట్లా చెప్దాం. అడుగులు వేయడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు అంటే మీరు నమ్మలేకపోవచ్చు, కానీ ఇది మనం చేయగలిగిన చాలా శక్తివంతమైన అభ్యాసం అని మీరే గ్రహిస్తారు. భగవంతుడు మనకి రోజుకి 86,400,000 సెకండ్లు బహుమతిగా ఇచ్చాడు. కానీ అందులో 1 సెకండ్ అయినా మీరు థ్యాంక్ యూ చెప్పడానికి వాడుకుంటున్నారా? లేదు. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ చెప్పుకోండి మేడం. బిన్ను బిన్ను రాజారాణి చెప్పుకోమనండి. విలియం హే వాల్ట్ 1921 1994 రచయిత. చూడండి ఎంత బాగా చెప్పారు. భగవంతుడు మనకు రోజుకి 86,400,000 సెకండ్లు బహుమతిగా ఇచ్చాడు, కానీ అందులో 1 సెకండ్ అయినా మీరు థ్యాంక్ యూ చెప్పడానికి వాడుకుంటున్నారా? ఇలా బాగా అడిగారు చూడండి. విలియం ఏ వాల్ట్ 1921 1994 ఈయన రచయిత, రైటర్. మ్యాజిక్ అడుగులు వేయడానికి మీరేం వేయాలంటే, 1 అడుగు వేస్తూ మీ పాదం 1 నేలకు తాకగానే మీ మనసులో థ్యాంక్ యూ అనుకోండి, థ్యాంక్ యూ. మరొక పాదం నేలకు తాకగానే మళ్ళీ మనసులో థ్యాంక్ యూ అనుకోండి. 1 పాదం నేల మీద థ్యాంక్ యూ, మరొక పాదం నేల
థ్యాంక్ యూ. అలా ప్రతి అడుగుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అడుగులు వేయండి. మీరు చేయవలసిన మంచి పని ఏమిటంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నైనా మ్యాజిక్ అడుగులు వేయవచ్చు. మీ ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి, కాఫీయో భోజనమో తెచ్చుకునేటప్పుడు, చెత్తబుట్ట బయట పెట్టేటప్పుడు, ఒక మీటింగ్ వెళ్ళేటప్పుడు, మేడం మీ బిన్నుని బయటకు తీసుకెళ్లి లోపలికి తీసుకొచ్చేటప్పుడు థ్యాంక్ యూ, రాజా రాణిని లోపల తీసుకొచ్చి బయటకు వదిలేటప్పుడు థ్యాంక్ యూ. వాళ్ళు పొట్టనే ఒక ప్లే గ్రౌండ్ లాగా ఆడుకుంటారు. వాళ్ళు పొట్ట మీద వాళ్ళ అద్దవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు పిచ్చి పిల్లకాయలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చెప్పండి వాళ్ళకి, అంటే వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళు మీతో చేయించుకుంటున్నారు. అవి చెప్తారు, మీరు చెప్తారు, మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇంకా ఒక గదిలోకి కాఫీయో భోజనమో తెచ్చుకునేటప్పుడు, చెత్తబుట్ట బయట పెట్టి వచ్చేటప్పుడు, ఒక మీటింగ్ కు వెళ్ళేటప్పుడు, లేదా టాక్సీ కోసమో బస్ కోసమో ట్రైన్ కోసం వెళ్ళేటప్పుడు కూడా మీ నడకని మ్యాజిక్ అడుగులుగా మార్చుకోవచ్చు. అలాగే మీరు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు, అంటే పరీక్ష రాయడానికో, స్నేహితుడినో కలవడానికి వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, మరి బ్యాంక్కి, ఏటీఎంకి, క్లయింట్ని కలవడానికి, దంత వైద్యుడిని కలవడానికి, వ్యక్తిగత వైద్యుడిని కలవడానికి, లేదా జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఎయిర్పోర్ట్ కారిడార్స్ లో నడిచేటప్పుడు. మేడం నేనే కట్ చేస్తాను, నేను ఎవరి దగ్గర కట్ చేసుకోను. థ్యాంక్ యూ నా జుట్టుకి. థ్యాంక్ యూ. పార్కుల్లో క్రీడలు చూడడానికి వెళ్ళేటప్పుడు, ఒక బ్లాక్ నుంచి మరొక బ్లాక్ నడిచేటప్పుడు, ఇట్లా ఎప్పుడైనా మీ నడకని మ్యాజిక్ అడుగులుగా మార్చుకోవచ్చు. నేను నా మ్యాజిక్ అడుగులు మా ఇంట్లోకి వేస్తాను. పడక గది నుంచి స్నానాల గదికి, వంటింటి నుంచి పడక గదికి, బయట కార్ దగ్గరికి, నా మెయిల్ బాక్స్ దగ్గరికి, ఇట్లా నేను వీధిలో నడిచేటప్పుడు అందులో ఒక చోటుని నా గమ్యంగా ఎంచుకుంటాను. అక్కడి వరకు నా అడుగులన్నింటినీ కూడా కృతజ్ఞతతో నింపుతాను. మీరు అభ్యాసం మొదలు పెట్టేటప్పుడు మీ మనోభావాలు ఎలా ఉన్నాయో, పూర్తయ్యేసరికి ఎట్లా ఉన్నాయో గమనించండి. మ్యాజిక్ అడుగులు వేసేటప్పుడు మీలో అనుకున్నంత కృతజ్ఞతా భావం ఉత్పన్నం అవ్వకపోయినా పర్వాలేదు. తర్వాత మీరు అంతకన్నా సంతోషంగా ఉంటారని నేను వాగ్దానం చేస్తున్నాను. మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఈ మ్యాజిక్ అడుగులు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. మీరు ఉత్సాహంగా ఈ అడుగులు మొదలు పెడితే మరింత ఉత్సాహంగా, ఆనందంగా తయారవుతారు. మీ మ్యాజిక్ అడుగులు మరింత ప్రభావవంతంగా ఉండాలంటే ఒక 90 సెకండ్ల పాటు అడుగులు వేయండి. 90 సెకండ్లు 60 × 30 అంటే గంట నిమిషంన్నర మేడం. మీ మ్యాజిక్ అడుగులు ప్రభావవంతంగా ఉండాలి. 90 సెకండ్లు అంట మేడం. 90 సెకండ్లు అంటే గంటన్నర అడుగులు వేయండి. ఎందుకంటే ఒక సగటు మనిషి నింపాదిగా 100 అడుగులు వేయడానికి 90 సెకండ్లు పడుతుంది. ఈ అభ్యాసం ఖచ్చితంగా 100 అడుగులు వేయాలనే నిబంధన కోసం కాదు, కానీ మీరు కనీసం అన్ని అడుగులు వేస్తే మీలో ఒక కులాసా భావం కలుగుతుంది. రోజులో ఏ సమయంలోనైనా మీ మ్యాజిక్ 100 అడుగులు వేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పడుతుందో మీకు ఒక అవగాహన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు అట్లా కృతజ్ఞత మ్యాజిక్ అడుగులు వేసేటప్పుడు వాటిని లెక్కించకూడదంట. ఒక్కొక్క అడుగుకు థ్యాంక్ యూ అనడం బదులు వాటికి లెక్క పెడుతూ ఉంటారు గనక ప్రతి అడుగుకు మీ మ్యాజిక్ మాట థ్యాంక్ యూ అని మాత్రం అనండి. ఈ రోజు మీ మ్యాజిక్ అభ్యాసం పూర్తయ్యేసరికి మీరు 100 సార్లు థ్యాంక్ యూ అని ఉంటారు. మీ జీవితంలో ఎన్ని రోజులు ఇలా 100 సార్లు థ్యాంక్ యూ అని ఉంటారు? అయితే ఐన్స్టీన్ అలా ప్రతిరోజు అనేవాడు. ఆ 19వ రోజు అభ్యాసం మీ మ్యాజిక్ అడుగులు. మీ 1వ పాయింట్, మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2వ పాయింట్, రోజు మొత్తం మీద ఏదో ఒక సమయంలో ఒక 90 సెకండ్లు మ్యాజిక్ అడుగులు కృతజ్ఞత నిండిన మనస్సుతో వేయండి.
ప్రతి అడుగుకు కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్ యూ అనండి. మనసారా కృతజ్ఞులవ్వండి. ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శీలని గుప్పిట్లో ఉంచుకొని, ఇది 4వ పాయింట్, మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి: ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 19వ అభ్యాసం పూర్తయింది. 20వ అభ్యాసంలోకి వెళ్తున్నాం. 20వ అభ్యాసం హృదయం మ్యాజిక్. ఇది 20 రోజు. కృతజ్ఞత అనేది హృదయానికి చెందిన జ్ఞాపకం. జిన్ బాప్టిస్ట్ మేస్యూ 1743 to 1818 ఫ్రెంచ్ విప్లవ కార్యకర్తనంట వీడు. ఈ పాటికి మీకు ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. ఏమనంటే ఏ మ్యాజికల్ అభ్యాసం చేసినా దాని ధ్యేయం మాత్రం హృదయపూర్వకంగా కృతజ్ఞతను అనుభూతి చెందడం. ఎందుకంటే మీ అంతరంగంలో కృతజ్ఞత ఇనుమడించిన కొద్దీ బహిరంగంలో కూడా కృతజ్ఞత చెప్పవలసిన సందర్భాలు పెరుగుతాయి. అంటే మంచి సందర్భాలు కూడా ఇనుమడిస్తాయన్నమాట. సుదీర్ఘకాలం కృతజ్ఞత అభ్యాసం చేసినప్పుడు అంతిమంగా అది మీ హృదయాంతరాలలో నిండిపోతుంది. అయితే ఈ రోజు మీరు చేసే మ్యాజిక్ అభ్యాసం మీరు ఆ స్థాయికి చేరే సమయాన్ని తగ్గిస్తుంది. మీలో కృతజ్ఞతా భావాన్ని హృదయాంతరాలలోకి చేర్చే శక్తినిచ్చేదే ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం. మీ మనస్సును మీ హృదయంపై కేంద్రీకరించి మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పడమే. ఇందులో ఉద్దేశం మీ హృదయంపై మనసు లగ్నం చేయడం ద్వారా మీ హృదయ స్పందన లయతో మీ కృతజ్ఞతా భావం జతపడుతుందని శాస్త్రీయ పరిశోధన కూడా చెబుతుంది. అట్లా చేసినట్లయితే మీ హృదయ స్పందన సరైన స్థాయిలో ఉండి మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుందని, దాని ద్వారా మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుందని అంటారు. ఇప్పుడు మీకు హృదయపు మ్యాజిక్ అభ్యాసాన్ని గురించి ఒక అవగాహన వచ్చి ఉండాలి. దీన్ని మొదటిసారి చేయడం కాస్త కష్టం కావచ్చు, కానీ ఇది చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు చేశాక మీకు అలవాటు పడుతుంది, అర్థం కూడా అవుతుంది. దీన్ని అభ్యాసం చేసిన కొద్దీ మీలో కృతజ్ఞతాభావం విశేషంగా పెరుగుతుంది. హృదయపు మ్యాజిక్ అభ్యాసం చేయడానికి మీ మనస్సును మీ ధ్యాసనంతా మీ హృదయంపై లగ్నం చేయాలి. మీ భౌతిక శరీరం పైన అయినా అంతరంగం పైన అయినా పర్వాలేదు. ముందుగా కళ్ళు మూసుకోవాలి. ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఈ అభ్యాసం చేయడం సులువు అవుతుంది. మీ మనసంతా మీ గుండెపై నిలిపి మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనండి. ఈ అభ్యాసం కొంత అలవాటైనాక కళ్ళు మూసుకోని అవసరం లేదు. అయితే సాధారణంగా కళ్ళు మూసుకున్నప్పుడు మీరు ఎక్కువగా కృతజ్ఞతా భావం కలిగి ఉంటారు. ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం త్వరగా చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీ కుడి చేతిని మీ గుండె పైన పెట్టుకొని ఈ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనవచ్చు. లేదా మీ మ్యాజిక్ మంత్రం మీ మనసులో నుంచే కాక మీ హృదయంలో నుంచే వస్తున్నదనే భావిస్తూ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఈ రోజు మ్యాజిక్ అభ్యాసంలో భాగంగా మీ 10 ముఖ్యమైన కోరికల జాబితా తీసుకొని ప్రతి ఒక్కదానిపైన ఈ హృదయ మ్యాజిక్ అభ్యాసం చేయండి. ప్రతి కోరికను మీ మనసులో గాని పైకి గాని అనండి. ఆ కోరిక చెప్పడం పూర్తిగా గానీ మీ మనసుని మీ హృదయంపై కేంద్రీకరించి కళ్ళు మూసుకొని నెమ్మదిగా థ్యాంక్ యూ అనండి. ఇంకా నేను ఇందాక చెప్పిన చిట్కాలను కూడా పాటించవచ్చు. ఇవి మీకు బాగా సహాయపడతాయి. మీ 10 కోరికల పైన ఈ అభ్యాసం ముగిసేలోగా మీలో కృతజ్ఞతా భావం హృదయ లోతులకి చేరుతుంది. అప్పటికి మీ ముఖ్యమైన కోరికల పట్ల కూడా మీకు కృతజ్ఞతా భావం కలుగుతుంది. మీ కోరికలు త్వరగా తీరాలంటే మీరు ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం క్రమం తప్పకుండా చేస్తూ ఉండొచ్చు. అలా కాకపోయినా మీరెప్పుడు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసాన్ని ఉపయోగించుకోవచ్చు. రోజుకు 2 సార్లైనా ఈ అభ్యాసం చేస్తే మీ జీవితంలో దాని ప్రభావం చాలా ఉంటుంది. మీ సంతోషం మీద, మీ జీవితం మొత్తం మీద ఈ మ్యాజిక్ ప్రభావం ఉంటుంది. మీరు
ఈ హృదయపు మ్యాజిక్ అభ్యాసం రోజుకి కొన్నిసార్లు చేస్తే మీ భావనలో ఉండే ఆర్తి మీకు బాగా తెలుస్తుంది. కృతజ్ఞతా భావం అంటే అది నిజాయితీగా ఉండాలి, లోతుగా ఉండాలి. మీ కృతజ్ఞత ఎంత నిజాయితీగా, ఎంత గాఢంగా ఉంటే దాని ఫలితాలు అంత బాగా ఉంటాయి, అంత పుష్కలంగా ఫలితాలు వస్తాయి. మీ భావనలో గాఢత ఇనుముడించినట్లు మీకు భౌతికంగా కూడా తెలుస్తుంది. ఎట్లా అంటే మీ గుండె దగ్గర ఒక పులకరింత కలుగుతుంది, లేదా మీ శరీరంపై ఒక సంతోష తరంగం ఎగిసిపడినట్లు అనిపిస్తుంది. మీ కళ్ళలోకి ఆనంద బాష్పాలు రావచ్చు, లేదా మీ శరీరం రోమాంచితం కావచ్చు. కానీ తప్పకుండా అందరికీ పూర్వం ఎప్పుడు లేనంత సుఖశాంతులు అనుభూతం అవుతాయి. మ్యాజిక్ అభ్యాసం 20. హృదయపు మ్యాజిక్. 1వ పాయింట్, మీ అదృష్టాలను గుర్తుకు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్ధుల్లో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞత భావాన్ని వెలుబుచ్చండి. 2వ పాయింట్, మీ మనసును, మీ పూర్తి ధ్యాసను మీ గుండె చుట్టూ కేంద్రీకరించండి. 3వ పాయింట్, కళ్ళు మూసుకొని మీ ధ్యాస అంతా గుండె మీద ఉంచి మనసులో మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనుకోండి. 4వ పాయింట్, మీకు చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా తీసుకోండి. ప్రతి కోరికను విడివిడిగా చదివి హృదయపు మ్యాజిక్ అభ్యాసాన్ని చేయండి. ప్రతి కోరిక చదివిన తర్వాత కళ్ళు మూసుకొని మీ మనసంతా హృదయం మీద కేంద్రీకరించి నెమ్మదిగా థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అట్లా ప్రతి కోరిక చివర చేయండి. 5వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ శీలను గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 21వ రోజు, అమోఘమైన ఫలితాలు. వాళ్ళు భోజనానికి ముందు దైవ ప్రార్థన, గ్రేస్ చేస్తారు, బాగుంది. కానీ నేను ఒక సంగీత కార్యక్రమమో, ఓపెరానో, నాటకమో, మూకాభినయమో ప్రారంభించబోయే ముందు అలాగే ప్రార్థన చేస్తాను. ఒక పుస్తకం చదవబోయే ముందు, ఒక పెయింటింగ్ చూడబోయే ముందు, ఈదబోయే ముందు అంటే స్విమ్ చేసే ముందు, బాక్సింగ్ చూడబోయే ముందు, నృత్యం చేయబోయే ముందు, డాన్స్ చేయబోయే ముందు, నడవబోయే ముందు, సీరాలో కలం ముంచబోయే ముందు అంటే పెన్ రెడీగా పెట్టుకునే ముందు కూడా నేను అలాగే గ్రేస్ చెప్తాను. జీకే చెస్టర్టన్ 1874 to 1936 రచయిత. మనందరము మనం చేసే ప్రతి పనికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటాం. తను చెయ్యబోయే ప్రతి పనికి ముందుగా కృతజ్ఞత తెలియజేసే రచయిత గిల్బర్ట్ కిత్ చెస్టర్టన్ కృతజ్ఞత అనే మ్యాజిక్ ద్వారా మంచి ఫలితాలను హామీ పొందుతున్నాడు. మీరు కూడా అనేక సార్లు అలా అనుకొని ఉంటారు. ఈ పని బాగా జరగాలని ఆశిస్తున్నాను, ఇది మంచి ఫలితం ఇస్తే బాగుండును, అట్లా నాకు ఈ రోజు అదృష్టం కలిసి రావాలి. ఇవన్నీ మంచి ఫలితాలను ఆశిస్తూ అనుకునే మాటలు. కానీ జీవితంలో ఏది కూడా అదృష్టం వల్ల యాదృచ్ఛికంగానో జరగదు. ఈ విశ్వచలనానికి కొన్ని సూత్రాలున్నాయి, వాటికి కూడా కొన్ని లెక్కలున్నాయి. అవన్నీ ఆ లెక్క ప్రకారమే జరుగుతాయి. ఈ విషయాన్ని మీరు గుడ్డిగా నమ్మవచ్చు. పైలట్ విమానాన్ని నడిపేటప్పుడు భౌతిక శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు పనిచేస్తే బాగుండును అని ఆశించటం ఉండదు. అది ఎప్పుడు గురి తప్పదని అతనికి తెలుసు. అలాగే మనం భూమ్యాకర్షణ శక్తి మనని నేల మీద నిలబడేలా చేస్తుందని, మనం గాలిలో తేలి ఆడమని ఆశిస్తూ నిద్రలేవం. అది తప్పకుండా పనిచేస్తుందని మనకు తెలుసు. ఇందులో ఏమీ తేడా లేదు. భూమ్యాకర్షణ శక్తి ఎప్పుడు పనిచేయడం మానదు. కనుక మీరు తలపెట్టిన పనులకు అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఫలితాలను శాసించే సూత్రాన్ని ఉపయోగించుకోవాలి. అదే ఆకర్షణ సూత్రం. అంటే మీరు అద్భుత ఫలితాలను ఆకర్షించే ఆలోచనలు చేయాలి, అటువంటి భావాలు కలిగి ఉండాలి. అందులో రాబోయే అద్భుత ఫలితాలకు ఇప్పుడే కృతజ్ఞత చూపించడం అనేది చాలా సులువైన పని.
అద్భుతమైన ఫలితాలు, మ్యాజిక్ ని అభ్యాసం చేయడం అంటే కోరుకున్న ఫలితం అందక ముందే అందినట్లు భావించి కృతజ్ఞత తెలియజేయడం. మీ ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ గురించి కానీ, మీ ఆఫీస్లో జరిగే ముఖ్యమైన సమావేశం గురించి కానీ, మీరు పాల్గొనబోయే క్రీడల గురించి కానీ, మీకు రాబోయే ఫోన్ గురించి, మీ స్నేహితులను కలవడం గురించి, మీ అత్తగారితో సత్సంబంధాలు కలిగి ఉండడం గురించి, ఇట్లా మీరు ఎందులోనైతే అద్భుతమైన ఫలితాలను ఆశిస్తున్నారో వాటన్నింటికి ముందుగానే కృతజ్ఞత తెలియజేయండి. ఇవే కాదు, మీ రోజువారీ వ్యాయామం గురించి, మీ పెంపుడు జంతువుకు డాక్టర్ అపాయింట్మెంట్ గురించో, లేదా మీకే దంతవైద్యుడి అపాయింట్మెంట్ గురించో, లేదా మీ ఇంట్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్లతో పని పడ్డప్పుడో కూడా మీరు ఈ అద్భుత మ్యాజిక్ ఫలితం అభ్యాసం చేయవచ్చు. మీ కుటుంబంలో వినోదయాత్రకు వెళ్ళడం గురించి కానీ, మీ పిల్లలతో వారి ప్రవర్తన గురించి మాట్లాడడం కానీ, మీ జీవన భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం కానీ, ఏదైనా సరే దాని ఫలితానికి ముందే కృతజ్ఞత చూపడం ద్వారా ఆశించిన ఫలితం సాధించవచ్చు కూడా. మీరు కొనాలనుకున్న ఒక వస్తువు, అంటే ఒక పుట్టినరోజు బహుమతో, లేకపోతే పెళ్లి ఉంగరమో, పెళ్లి దుస్తులో, ఒక కొత్త సెల్ ఫోను, ఒక కొత్త తివాచి, లేదా గుమ్మాలకి తెరలు, ఇటువంటి, లేదా మీ ఆఫీస్ కు సంబంధించి నవీకరించడం కోసం ఏదైనా ఆ పని సక్రమంగా నెరవేరాలంటే దానికి ముందుగానే కృతజ్ఞత చెప్పాలి. మీరు ఒక రెస్టారెంట్ లోనైనా, రిజర్వేషన్ కైనా, ఒక సంగీత కచేరీలో సీట్లు దొరకడానికైనా, మీకు రోజు వచ్చే ఉత్తరాలకైనా, ఈ సంవత్సరం మీకు రావాల్సిన పన్ను రీఫండ్ కైనా ముందస్తు కృతజ్ఞత అద్భుత ఫలితాలను ఇస్తుంది. అమోఘమైన ఫలితాల సాధనకు కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తి మీకు నమ్మకం ఉంటే మీ చేతి వేళ్లను అలా గాలిలో ఊపండి. ఊపుతూ మీరు కోరుకున్న విషయంలో అద్భుతమైన ఫలితం రావాలని దాని మీద మ్యాజిక్ ధూళి జల్లుతున్నట్లు ఊహించండి. మీకు ఏ రోజైనా అనుకోని సందర్భం ఏదైనా తటస్థపడినప్పుడు కూడా మీరు ఈ అభ్యాసం చేయవచ్చు. అనుకోని సంఘటనో సందర్భమో ఎదురైనప్పుడు మనం వెంటనే ఎక్కడో తప్పు జరిగిందని అనుకుంటాం. ఉదాహరణకి, మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ పై అధికారి మిమ్మల్ని వెంటనే చూడాలనుకుంటున్నాడని కబురు వస్తుంది అనుకోండి. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అందుకే ఆయన దగ్గర నుంచి కబురు వచ్చింది అని వెంటనే అనుకోవడం వల్ల వచ్చే సమస్య ఏమిటంటే, మీరేమనుకుంటున్నారో అదే మిమ్మల్ని ఆకర్షిస్తుంది, అదే నిజమవుతుంది. అందుకే మీకు ఏదో సమస్య రాబోతుందని త్వరపడి ఒక అభిప్రాయానికి రాకుండా ఆ అవకాశాన్ని సానుకూలంగా మార్చుకునే పద్ధతి చూడండి. అంటే మీ పై అధికారితో జరగబోయే సమావేశం యొక్క ఫలితం అద్భుతంగా ఉండాలని ముందే దానికి కృతజ్ఞత చెప్పండి. మీ ఆఫీస్ కి వెళ్లే ట్రైనో, బస్సో, విమానమో తప్పిపోయింది అనుకోండి, లేదా ఆలస్యమైంది అనుకోండి, అయ్యో అదేం బాగాలేదు అనుకోకుండా దాని వల్ల వచ్చే ఫలితం కూడా అద్భుతంగా ఉండాలని మీ మ్యాజిక్ మంత్రమైన కృతజ్ఞతను ఉపయోగించండి. అనుకోకుండా మీ పిల్లల గురించి మాట్లాడడానికి, మీ పిల్లల స్కూల్లో మిమ్మల్ని ఒక మీటింగ్ కు పిలిచారనుకోండి, వాళ్ళతో ఏదో ఒక సమస్య వచ్చి ఉంటుందని అనుకోకుండా రాబోయే అమోఘమైన ఫలితానికి ముందే కృతజ్ఞత చెప్పుకోండి. మీరు ఊహించని ఒక ఈమెయిల్, ఉత్తరమో, ఫోన్ కాలో వచ్చిందనుకోండి, మీ మనసులో ఒక సందేహం మెరుపు మెరుస్తుంది. ఏమైంది, ఏం జరగబోతుంది అని ఆ ఉత్తరాన్ని విప్పబోయే ముందు, ఆ మెయిల్ చదవబోయే ముందు, ఆ ఫోన్ ఎత్తబోయే ముందు రాబోయే అద్భుతమైన ఫలితానికి ముందే కృతజ్ఞత చెప్పండి. చాలా సార్లు మీరు ఆశించిన అద్భుతమైన ఫలితం మీకు అందుతుంది. అనుకోని కొన్ని సంఘటనల వలన, కొన్ని సందర్భాల వలన మీకు ఒనగూడే లాభాన్ని కూడా తెలుసుకోలేరు కూడా. కానీ మీకు ఒక అమోఘమైన ఫలితాన్ని ఆశించి మనసారా దానికి కృతజ్ఞత ప్రకటిస్తే మీరు ఆకర్షణ సూత్రాన్ని ప్రయోగిస్తున్నారన్నమాట. ఆకర్షణ సూత్రం ఒక గణిత సూత్రం లాంటిది, అది ఎప్పటికీ తప్పదు. అందువలన మీకు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా గొప్ప ఫలితాలు అందుతాయి, సందేహం లేదు. ఎప్పుడైనా మీ జీవితంలో ఒక యాదృచ్ఛికత సంభవించినట్లు కానీ, లేదా పరిస్థితులపై మీకు అదుపు లేనట్లు కానీ అనిపిస్తే
లేదా మీరు చేసే పని ఏదైనా చక్కగా ముగుస్తుందని ఆశిస్తేనో ఒకటి గుర్తుంచుకోండి, ఆకర్షణ సిద్ధాంతం విషయంలో యాదృచ్ఛికత అనేది ఉండదు. మీరు దేన్ని గురించి అయితే ఆలోచిస్తున్నారో, దేన్నైతే ఆశిస్తున్నారో అది మీకు తప్పకుండా దక్కుతుంది. మీకు అవసరం లేని దాన్ని మీ వైపు ఆకర్షింపబడకుండా కృతజ్ఞత మిమ్మల్ని కాపాడుతుంది, చెడు ఫలితాలు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు, మీరు కోరుకునే అమోఘమైన ఫలితాలు మీకు దక్కేలా హామీ ఇస్తుంది కూడా. మీరు మీకు రాబోయే అమోఘమైన ఫలితాల పట్ల ముందుగానే కృతజ్ఞత ప్రకటించడం చేస్తున్నారంటే మీరు ఒక విశ్వజనీన సూత్రాన్ని అమలు పరుస్తున్నారన్నమాట. యాదృచ్ఛికతకు నిశ్చితిగా మారుస్తున్నారన్నమాట. కృతజ్ఞత మీ జీవన విధానం అయినప్పుడు మీరు ప్రతి పనిని కృతజ్ఞతాభావంతో చేస్తూ ఉంటారు. కృతజ్ఞత అనే మ్యాజిక్ మీకు అమోఘమైన ఫలితాలు ఇస్తుందని మీకు తెలుసు. ఈ అమోఘమైన ఫలితాల మ్యాజిక్ ను మీరు అభ్యాసం చేసిన కొద్దీ మీ జీవితంలో అటువంటి మరిన్ని ఫలితాలను మీరు ఆకర్షించుకుంటారు. మీకు అయిష్టమైన సందర్భాలు తగ్గిపోతూ ఉంటాయి. మీరు అక్కర్లేని సమయంలో అక్కర్లేని చోట ఉండే పరిస్థితి కూడా రాదు. మీ దినచర్యలో ఏమి జరిగినా చివరికి మీకు మంచి ఫలితమే వస్తుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది. ఈ రోజు ప్రారంభం కాగానే మీరు అమోఘమైన ఫలితాలు కనబరచాలనే సందర్భాలను ఎంచుకోండి. ప్రస్తుతం మీకు అతి ముఖ్యమైన 3 విషయాలను ఎంచుకోవచ్చు. ఉద్యోగపు ఇంటర్వ్యూ కావచ్చు, ఒక పరీక్షకు కూర్చోవడం కావచ్చు, ఒక అప్పు కోసం చేసుకునే దరఖాస్తు కావచ్చు, లేదా డాక్టర్ అపాయింట్మెంట్ కావచ్చు, లేదా అతి సాధారణమైన ఏమాత్రం ఉత్సాహం లేని విషయాలను కూడా ఎంచుకోవచ్చు. వాటికి కృతజ్ఞత మ్యాజిక్ సంబంధించినప్పుడే వాటిలో నుంచి మీకు అద్భుతమైన ఫలితాలు రావచ్చు. ఉదాహరణకి, ఆఫీస్కి డ్రైవ్ చేసుకుంటూ పోవడం, లేదా బట్టలు ఇస్త్రీ చేయడం, లేదా బ్యాంకుకో పోస్ట్ ఆఫీస్కో వెళ్ళడం, బిల్లులు కట్టడం, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడం, ఇలాంటి మామూలు పనులు. ఇవి కూడా అద్భుతంగా జరిగిపోతాయి. అమోఘమైన ఫలితాల కోసం మీరు ఎంచుకున్న 3 విజయాలను జాబితా వ్రాయండి. వ్రాస్తున్నప్పుడు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించండి. అది అద్భుతంగా జరిగిపోయాక రాస్తున్నట్లు ఊహించుకొని ఇలా రాయండి. నాకు డాష్ ఇందులో అమోఘమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞత. ఈ మ్యాజిక్ అభ్యాసంలో మీరు చేయవలసిన 2వ పని ఈ రోజు సంభవించిన 3 ఊహించని విషయాలను ఎంచుకోవడం, వాటిపై కృతజ్ఞత యొక్క శక్తిని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను సాధించడం. ఈ అభ్యాసాన్ని మీరు 3 ఫోన్ కాల్స్ అందుకునే ముందు చేయండి, లేదా 3 మెయిల్స్ తెరిచే ముందు చేయండి, లేదా 3 ఉత్తరాలు చదివే ముందు చేయండి, లేదా ఈ రోజు మీరు అనుకోకుండా వచ్చిన ఒక పని చేసే ముందు చేయండి. ఇది మీరు ఎంచుకోవాల్సిన 3 అనుకోకుండా ఎదురైన చిన్న చిన్న సందర్భాలు అంత వివరమైనది కాదు. మీరు ఊహించరు, ఎదురు చూడని సందర్భం ఎదురైన ప్రతిసారి కళ్ళు మూసుకొని ఈ మ్యాజిక్ మాటల్ని హృదయపూర్వకంగా అనండి. అనుకోని పనికి వచ్చిన అమోఘమైన ఫలితానికి కృతజ్ఞత. అనుకోని నేను చేసిన ఈ పనికి వచ్చిన అమోఘమైన ఫలితానికి కృతజ్ఞతలు. అనుకోని డాష్ పనికి వచ్చిన అమోఘమైన ఫలితానికి కృతజ్ఞతలు. అంటే అనుకోని పని అంటే ఏదైనా కావచ్చు, మనం ఏం చేసినా దానికి కృతజ్ఞతలు. ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని మీరు ఎక్కువగా చేయలేరు, ఎందుకంటే మీరు ఈ మ్యాజిక్ అభ్యాసం చేసిన కొద్దీ మీ జీవితంలోకి అమోఘమైన ఫలితాలు వాటంతట అవే వచ్చి పడతాయి. అయితే దీన్ని ఈ రోజు అభ్యాసం చేయడం వలన మీకు దీని గురించి ఒక అవగాహన కలుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో మీరు ఏదైనా ఒక విషయంలో మంచి ఫలితం కోసం కోరుకుంటున్నప్పుడో, లేదా మీకు అదృష్టం కావాలని అనుకున్నప్పుడో మీరు వెంటనే కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటారు. అమోఘమైన ఫలితాలు ఖచ్చితంగా రప్పించుకుంటారు. మ్యాజిక్ అభ్యాసం 21. అమోఘమైన ఫలితాలు. 1వ పాయింట్,
మీ అదృష్టాలను గుర్తు తెచ్చుకోండి. ఒక 10 అదృష్టాలను జాబితా వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతాబద్దులో వ్రాయండి. ఆ జాబితాను మరొక్కసారి చదవండి. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు రాయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చండి. 2వ పాయింట్, ఈ రోజు ప్రారంభంలోనే మీకు అమోఘమైన ఫలితాలు కావాలనుకునే ముఖ్యమైన 3 విషయాలను ఎంచుకోండి. 3వ పాయింట్, ఈ మూడింటి జాబితా వ్రాసుకోండి. వాటికి అప్పుడే అద్భుతమైన ఫలితాలు వచ్చినట్లు భావిస్తూ ఇలా అనండి. ఈ పని డాష్ అద్భుతంగా నెరవేరినందుకు కృతజ్ఞతలు. డాష్ అంటే మీకు ఏ పని వల్ల నెరవేరింది అనుకుంటున్నారో ఆ పని రాసుకోవాలి. ఈ పని నేను అద్భుతంగా పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు. ఈ పని వల్ల నాకు అద్భుతమైన అమోఘమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలు. 4వ పాయింట్, మీ దినచర్యలో భాగంగా మీరు తటస్థపడిన 3 ఊహించని సందర్భాలను గురించి వాటికి మంచి ఫలితాలు వచ్చినట్టు భావించి ముందే కృతజ్ఞత ప్రకటించండి. ప్రతిసారి కళ్ళు మూసుకొని ఈ సంఘటన జరిగిన సందర్భంలో అమోఘమయమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలు అని నిజాయితీగా మనసారా అనండి. నాకు బ్యాంకులో ఇంత డబ్బు క్రెడిట్ అయ్యింది అనుకున్న సందర్భంలో అమోఘమైన ఫలితం వచ్చినందుకు కృతజ్ఞతలని నిజాయితీగా మనసారా అనండి. 5వ పాయింట్, ఈ రోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్ షీలని గుప్పిట్లో ఉంచుకొని మీ మ్యాజిక్ మంత్రాన్ని ఇలా అనండి. ఈ రోజు జరిగిన అతి మంచి విషయానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 22వ రోజు, మన విజ్ఞాన శాస్త్రం మీ కళ్ళ ముందే. పాయింట్, మన విజ్ఞాన శాస్త్రం ఎన్ని పరిశోధనలు చేసి ఎంత సాధించినా ఇంకో ఈ ప్రపంచం మనకు ఒక అద్భుతమే, గూఢమైనదే, ఆశ్చర్యకరమైనదే. దాని గురించి ఆలోచించే వారికి ఇంకా అది ఒక అద్భుతమే. థామస్ కార్లైల్ 1795 to 1881 రచయిత, చరిత్రకారుడు. 7 సంవత్సరాల క్రిందట నేను రహస్యాన్ని, కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని కనుక్కున్నాక నేను నా కోరికలన్నింటి జాబితా ఒకటి తయారు చేశాను. చాలా పెద్ద జాబితా. అప్పట్లో నా కోరికలు తీరే మార్గం ఏది కనపడలేదు. అయినా నేను నాకు చాలా ముఖ్యమైన 10 కోరికల జాబితా రాసుకొని ఎప్పుడూ నాతో ఉంచుకునేదాన్ని. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ కాగితాన్ని తీసి చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కోరికలు తీరినట్టే భావించుకుంటూ వాటికి వీలైనంత కృతజ్ఞత చెప్పేదాన్ని. అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక అంటే నా మొదటి ముఖ్యమైన కోరికను ఎప్పుడూ నా మనసులోనే ఉంచుకునేదాన్ని. దానికి రోజుకి చాలా సార్లు నా మ్యాజిక్ మాట థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. అది తీరినట్లే భావించుకుంటూ ఉండేదాన్ని. నా జాబితాలోని కోరికలు ఒకదాని వెంట ఒకటి గమ్మత్తుగా నా కళ్ళ ముందే తీరేవి. ఎప్పుడు నా మనసులో ఉంచుకునే కోరిక అంటే నా మొదటి ముఖ్యమైన కోరికను ఎప్పుడు నా మనసులో ఉంచుకునేదాన్ని. దానికి రోజుకి చాలా సార్లు నా మ్యాజిక్ మాట థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. అది తీరినట్లు భావించుకుంటూ ఉండేదాన్ని. నా జాబితాలోని కోరికలు ఒకదాని వెంట ఒకటి గమ్మత్తుగా నా కళ్ళ ముందే తీరేవి. ఓహో, ఒక్కొక్క కోరిక తీరిన వెంటనే దానిని జాబితా నుంచి తొలగించేదాన్ని. కొత్త కోరికలు కలిగినప్పుడు వాటిని జాబితాలో చేర్చేదాన్ని. వావ్. నా జాబితాలోని కోరికల్లో ఒకటొకటిగా లోన బోరా సందర్శించడం. బోరాలో ఒక వారంలో ఆనందంగా గడిపాక మరొక మేడం కాదు మేడం, మిమ్మల్ని కాదు, మా చిన్నారిని. ఓయ్ మేడం, చిన్నారి పిలుస్తున్నారా మేడం? చిన్నారికి కోరికలు ఎక్కువ మేడం. అయితే రాసుకోమనండి ఒక 10 కోరికలు. ఒక పెద్ద జాబితాలోని కోరికల్లో ఒకటిలో బోరాగా సందర్శించడం. బోరాలో ఒక వారం చాలా ఆనందంగా గడిపాక మరొక మంచి విషయం జరిగింది. నేను టహీటి నుంచి
నా పెద్ద జాబితాలో కోరికల్లో ఒకటి టహిటీలోని బోరా బోరా అంటే ఒక సిటీ అంట సందర్శించడం. బోరా బోరాలో ఒక వారం చాలా ఆనందంగా గడిపాక మరొక మంచి విషయం జరిగింది. నేను టహిటీ నుంచి ఇంటికి విమానంలో తిరిగి వస్తుండగా అది ఒక చోట ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగింది. విమానం చాలా ఖాళీగా ఉంది కానీ అక్కడ స్థానికంగా ఉండే టహిటీ వారితో నిండిపోయింది. దాంతో నవ్వులతో మాటలతో ఒక చక్కని వాతావరణం నా చుట్టూ గుబాళించింది. నేను ఒక అందమైన వ్యక్తులతో స్వల్పకాల ప్రయాణాన్ని చాలా ఆస్వాదించాను. వాళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉండడానికి కారణం కూడా నాకు అర్థమైంది. వాళ్ళు కృతజ్ఞులై ఉన్నారు. ఇలా జీవించి ఉన్నందుకు, విమానంలో ప్రయాణం చేస్తున్నందుకు, అంతా కలిసి ఉన్నందుకు, ఫలానా ప్రదేశానికి వెళుతున్నందుకు, ఇట్లా ఒక్కదాన్ని ఏమిటి అన్నింటికి వాళ్ళ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. వాళ్ళతో పాటు ప్రపంచం చుట్టి వచ్చేద్దామా అనిపించింది. అప్పుడు అంతా బాగుంది. వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అప్పుడు నాకు అర్థమైంది. నా జాబితాలో చివరి కోరిక ఇప్పుడే నా కళ్ళ ముందు తీరిందని. నా అసలు పెద్ద జాబితాలో బోరా బోరా సందర్శన చివరిది. అయితే నేను ఈ విమానంలో ప్రయాణం చేయడానికి, దానికి అంతా ఆస్వాదించడానికి కారణం నాలోని కృతజ్ఞతా భావమే. మీలో ఒక స్ఫూర్తిని కలిగించడానికే ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీ కోరికలు ఎంత పెద్దవైనా అవి మీలో ఉండే కృతజ్ఞతా భావంతో తప్పకుండా తీరుతాయి. అంతేకాదు కృతజ్ఞతా భావం మీ జీవితంలో ఎప్పుడు మీరెన్నడూ ఎరగనంత సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆ సంతోషం విలువ కట్టలేనిది. నా కోరికల జాబితా వ్రాసుకొని కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితోనూ ఆకర్షణ సూత్రం సహాయంతోనూ నా చివరి కోరిక వరకు కూడా తీర్చుకోవడానికి 4 ఏళ్లు పట్టింది. ఈ కాల వ్యవధిలో నా కోరికలన్నీ ఎలా తీరాయో మీకు వివరిస్తాను. నేను నా కోరికల జాబితా తయారు చేసుకున్నప్పుడు నా కంపెనీకి $2 మిలియన్ అప్పు ఉన్నది. బాబోయ్, కంపెనీ మూసివేయడానికి 2 నెలలు మాత్రమే టైం ఉంది, వ్యవధి ఉంది. నా ఇల్లు ఇంకా మిగిలిన ఆస్తి ఏమైనా ఉంటే అది అన్ని అప్పుల కింద పోయే పరిస్థితి. నా క్రెడిట్ కార్డుల మీద కూడా ఉన్నది స్వల్ప మొత్తం. అయినప్పటికీ నా కోరికల జాబితా నేను రాసుకున్నది సముద్రానికి అభిముఖంగా ఉండే ఒక పెద్ద ఇల్లు కావాలని. చూడండి మేడం. తర్వాత ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలు చూడాలని, నా అప్పులన్నీ తీర్చుకోవాలని, నా కంపెనీని విస్తృతపరచాలని, నా సంబంధ బాంధవ్యాలని మెరుగుపరుచుకోవాలని, నా కుటుంబ సభ్యులందరి జీవన నాణ్యత పెరగాలని, అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, జీవితం అంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉండాలని, ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కోవాలని రాసుకున్నాను. నా అతి ముఖ్యమైన కోరిక నా కృషి ద్వారా కోట్ల మందికి ఆనందం కలగజేయాలని. అత్యంత ఆనందమైనదిగా కనబడింది నా చుట్టూ వాళ్ళకి. అయితే నా మొదటి ముఖ్యమైన కోరిక కోట్ల మందికి ఆనందం కలగజేయడం అనేది ముందుగానే నెరవేరింది. తర్వాత ఒక్కొక్కటిగా గమ్మత్తుగా దాన్ని అనుసరించాయి. అన్ని నా కళ్ళ ముందే నెరవేరుతూ ఉంటే ఒక్కొక్క దాన్ని జాబితా నుండి తొలగిస్తూ వచ్చాను. కనుక మీ కోరికలు మీ కళ్ళ ముందే సాకారం అవ్వడానికి కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించడం మీ వంతు. ఈ రోజు ప్రారంభం కాగానే మీ అతి ముఖ్యమైన కోరికలు 10 కాగితం మీద వ్రాసుకోండి. ప్రతి వాక్యాన్ని చక్కగా చదవండి. 1 నిమిషం. ఆ కోరిక నెరవేరినట్టే. ఏ మేడం, ఇక్కడికి అయిపోయిందా ఈ పారా ఇప్పుడు చదివేది? ఇంకొంచెం ఉంది మేడం. ఓకే. ఊహించండి, కోరిక నెరవేరినప్పుడు ఎంత కృతజ్ఞత ప్రకటిస్తారో అంత కృతజ్ఞతను మనసారా ప్రకటించండి. మీ కోరికల జాబితాను మీతో పెట్టుకోండి. కనీసం రోజుకి 2 సార్లైనా దాన్ని తీసి చదవండి. ప్రతి కోరికని విడివిడిగా చదివి ప్రతి దానికి అది తీరినట్లే భావిస్తూ వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కోరికలు మరింత త్వరగా తీరేందుకు నేను ఒక సలహా ఇస్తాను. ఈ జాబితాను ఈ రోజు నుంచి మీ పర్సులో పెట్టుకోండి. వీలైనప్పుడల్లా దాన్ని చదివి ప్రతి కోరికను వీలైనంత కృతజ్ఞత చెప్పండి. మీ కళ్ళ ముందే అవి తీరినప్పుడు జాబితా నుంచి వాటిని తొలగించండి. మరిన్ని కొత్త కోరికలు చేర్చండి. మీరు కూడా నాలాంటి వారైతే మీ కోరికలు సాకారమైనప్పుడల్లా మీ కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. ఎందుకంటే
ఏది అసాధ్యము అసంభవము అనుకున్నారో అది మీ కళ్ళ ముందే సులభ సాధ్యమైంది. కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తితో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టిలో ఉన్న యావత్ దివ్యాత్మ స్వరూపులకి, కాంతి మాస్టర్స్కి, నా స్వయానికి, చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, వినబోయే వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్క దైవానికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.